అవునవును, నీకొచ్చిన కళ నిజమేనే. ఎందుకంటే అలా కలలు వస్తూనే ఉంటాయి. కలలు కంటూనే మీరు బ్రతికేస్తూ ఉంటారు. ఏంటత్తయ్య, కనీసం కలలు కూడా రాకూడదా? కళ ఎందుకు రాకూడదమ్మా? రావాలి. ఎందుకంటే వాటితోనే మీరు కాలం పూర్తి చేయాలి కదా. అమ్మా, అంటే నేను ఈ ఆస్తిని దక్కించుకోలేను అనుకుంటున్నావా? అదే కదరా చెప్పేది. ఆ బాలగాడు బ్రతికున్నాడని తెలిసింది. ఎవరో రౌడీలతో వెతికించావు. ఏంటి ప్రయోజనం? వసే ఏంటే నీ బాధ? ఇంతకు మించి వాడిని ఏం చేయమంటావు? వాడెక్కడున్నాడో కనీసం పేపర్లో ప్రకటన వేయించండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయినా ఇవ్వండి. నువ్వు చెప్పే చచ్చు సలహాలు విని ఆ పని చేశామనుకో, అది బామ్మ వాళ్ళకి అడ్వాంటేజ్గా మారుతుంది. వాడిని ఇంటికి పట్టుకొస్తే ఇంటికి వారసుడిగా కూర్చోబెడుతుంది. ఇక మనకు మిగిలేది మట్టే. ఆ బాలాగాడు ఇక్కడికి రాడు. వాడొస్తే ఇంకాస్త దూరం పారిపోతాడు. వాడు మనకెప్పటికీ దొరకడు. వీళ్ళేమో వాడొస్తాడు అని ఆస్తి ఎప్పటికీ మనకెవ్వరు. పైగా వాడి మీద కేసు కూడా ఉంది. రే ఫణి, నేను చెప్పినట్టు చెయ్యరా. ఇదిగో, ఎలకని బయటికి తీయాలంటే ఎర వెయ్యాలి. అసలు ఆ బాలాగాడు బయటికి రావాలి అంటే బాబు ఏడుస్తుంటే పట్టించుకోకుండా ఏంటి మీ ముచ్చట్లు? అయినా ఏంటత్తయ్య అంత సీరియస్గా ఏదో ప్లాన్ చేస్తున్నారు? ఎవరిని పట్టుకోవాలి అని అంటున్నారు? అదేం లేదమ్మా. వీడి ఆఫీసులో ఏదో ప్రాబ్లం అంట. ఆఫీసులో ఎవడో ఎంప్లాయీ జీతాల విషయంలో అమౌంట్ ఫ్రాడ్ చేసి పారిపోయాడంట. అదే మాట్లాడుకుంటున్నాం అంతే. ఎందుకు బిడ్డల్ని కంటారు ఏంటో? నాన్న ఓ ఓ నాన్న అచ్చు ఎడువుకు ఊరుకో. ఏయ్ ఆగు. ఏంటే, ఏదో నువ్వు నా బిడ్డను కన్నట్టు, నువ్వే సాకుతున్నట్టు, నీకే బిడ్డను పెంచడం వచ్చినట్టు తెగ బిల్డపిస్తున్నావు. ఇవ్వు నా బిడ్డ. ఊర్వశి, నేనలా ఏవి అనలేదు. బాబు గుక్కపట్టి ఏడుస్తుంటే చూసి తట్టుకోలేక వచ్చాను. అందుకే ఎత్తుకున్నాను. ఎత్తుకుంటావు. బిడ్డను దక్కించుకోలేకపోయావు. గొడ్రాలుగా మిగిలిపోయావు. ఇప్పుడు లేనిపోని ప్రేమ చూపిస్తూ నా కొడుక్కి దగ్గర అవుతున్నావా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. అవునరా, ఊర్వశి అన్న మాటలో తప్పేముంది? మాటికొచ్చి నా కొడుకుని తీసుకెళ్ళడం ఏంటి? అంతేలే, నువ్వు ఒక చాతగాని దద్దమ్మవి కదా. ఫణి, ఏం కూర్చోరా? రై, ఆ మాట అంటేనే కోపం వచ్చిందా? ఆఫీస్లో వ్యవహారాలు చూసుకోలేవు, ఇంట్లో భార్యని సంతోషపెట్టలేవు. ఏమన్నా అంటే నా మీద ఎగిరిపడతావు. నువ్వు మాత్రం ఏదో అన్నయ్యని వెతుకు పట్టుకొచ్చినట్టు పోలీసులను తీసుకొచ్చి ఎంక్వైరీలు చేయిస్తావు. రేయ్, ముందు మీరిద్దరూ
ఒక బిడ్డను కనే పనిలో ఉండండి. పోండి. ఫణి, ఇక ఆపుతావా నీ గొడవలు? అనంత్, నీవిలారా రా. ఏరా ఫణి, వాడసలే బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉన్నాడు. అటు త్రిపుర చనిపోయింది, ఓ పక్క కన్నయ్య కనిపించటం లేదు. మీరిద్దరూ అన్నదమ్ములుగా ఉండి ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ సమస్యల్ని పరిష్కరించాల్సింది పోయి మీరే కొట్టుకుంటున్నారా? గాయత్రి, అత్తయ్య, మీరు ఎక్కువ టెన్షన్ పడకండి. అనంత్కి ఫణికి పడట్లేదు, అది మీరు చూస్తూనే ఉన్నారు. అనంత్కి నా బిడ్డంటే ఎందుకంత కోపమో నాకు అర్థం కావటం లేదు. మీరు రండి అత్తయ్య, మీ కాఫీ పెట్టిస్తాను. రండి రండి అత్తయ్య, రండి. ఆ అనంతగాడికి మన మాటలు కరెక్ట్గా తగిలినట్టున్నాయి. ఈ దెబ్బతో మానసికంగా కుంగిపోతాడు. నా కొడుక్కి వేరే సంబంధం వాళ్ళు 10 లక్షలు ఇస్తామన్నారు. అంతకు మించి 15 లక్షలు ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. నా భార్య ఉంగరం నా దగ్గర ఉంది, అది తాకట్టు పెట్టి నీకు ఇస్తాను. నీ దగ్గర కూడా బంగారం ఏమన్నా ఉంటే తాకట్టు పెట్టి మీ అక్క పెళ్లి చేయి. మనం బంగారాన్ని తర్వాత విడిపించుకోవచ్చు. ఇంట్లో డబ్బులుండాలిగా, అవి నాకు ఉపయోగపడతాయేమో చూద్దాం. ఈ బంగారం, ఈ డబ్బులు అన్నీ కలిపినా కనీసం 1,00,000 రూపాయలు కూడా అవ్వవు. అక్క పెళ్లికి 15 లక్షలు ఇవ్వాలి, అవి కాకుండా ఖర్చులు. ఎలా చెయ్యాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. అశోక్ వాళ్ళ అమ్మేమో వారం రోజులు మాత్రమే టైం ఇచ్చింది. ఈలోపు ఆమెకి మొదట 5 లక్షలైనా ఇవ్వకపోతే అశోక్ని అక్కకు కాకుండా వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాను అంది. ఇప్పుడు ఏం చెయ్యాలి?